మందులు వాడుతూ జాగ్రత్తలు పాటించండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయి. పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా జీవించండి. క్షయరహిత సమాజమే మన లక్ష్యం కావాలి. కలిసి కట్టుగా పోరాడి విజయం. క్షయ వ్యాధి దినోత్సవం అంటే క్షయ అంటే మీకు అందరికి తెలుసు కదా, టీబీ, ప్రపంచ టీబీ అన్నమాట. ఈరోజు మెయిన్గా మనకి టీబీ అంటే అందరేని అమ్మో టీబీ అన్నట్టు భయపడతారు. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. టీబీ అంటే దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉన్నది. దాన్ని మనం నివారించవచ్చు. అంటే మనం కరెక్ట్గా అన్నీ ఫాలో అవ్వకుంటూ ప్రికాషన్స్ ఫాలో అయితే అది రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చినా కానీ ట్రీట్మెంట్ అనేది ఉన్నది. టీబీ వస్తే చనిపోతారు అనేది అలా ఏం లేదు ఇప్పుడు, అర్థమైందా? అన్నిటికీ మెడిసిన్ ఉంది, దానికి ఒక కోర్స్ లాగా వాడితే సరిపోతుంది. టీబీ అంటే ఇది మెయిన్గా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అన్నమాట టీబీ అన్నది. మెయిన్గా టీబీ వస్తే వాళ్ళ లక్షణాలు ఎట్లుంటాయి? 2 వారాలకు మించి దగ్గు ఉంటుంది, రాత్రిపూట చెమటలు వస్తూ ఉంటాయి, జ్వరం వస్తూ ఉంటుంది, సరిగా తినరు, ఇంకా బరువు అనేది తగ్గిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే తగ్గిపోతూ ఉంటారు. తినబుద్ధి కావట్లేదు, నీరసంగా అనిపిస్తుంది అని ఇలాంటి లక్షణాలు అనేవి ఉంటాయి టీబీ వాళ్ళకి మెయిన్గా. ఇంకా దగ్గితే రక్తం పడేవి కూడా ఉంటాయి. కొంతమందికి దగ్గుతో పాటు దగ్గులో రక్తం కూడా పడుతుంది అన్నమాట. ఇవన్నీ టీబీ లక్షణాలు. ఇవన్నీ ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి, మన పిహెచ్సికి కానీ హాస్పిటల్కి వచ్చి కానీ మనము వీటికి పరీక్షలు అనేవి ఉంటాయి. మనము తెమ్మడ పరీక్ష కూడా తీస్తాం దీనికి. ఆ తెమ్మడ పరీక్ష ఇంకా ఎక్స్రే, దీంతో మనము తెలుసుకుంటాం టీబీ వచ్చిందా రాలేదా అన్నది. మెయిన్గా తెమ్మడ పరీక్ష వల్ల మనకి తెలిసిపోతుంది. అర్థమవుతుందా? స్పూటం ఫర్ ఏఎఫ్బి అని, సిబి నాట్ అని కొన్ని టెస్టులు ఉంటాయి మనకి ప్రత్యేకంగా టీబీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. వాటితోని మనం టీబీని డయాగ్నోస్ చేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత 6 నెలల కోర్స్ లాగా మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అది కరెక్ట్గా కోర్స్ లాగా వాడితే టీబీ అనేది ఆగిపోతుంది. టీబీ ఎలా వస్తుంది? టీబీ ఎక్కువ బాగా క్రౌడెడ్ ప్లేసెస్లో ఉండడం వల్ల, ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇప్పుడు దగ్గుతూ ఉంటారు. మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతే ఏమవుతుంది? ఈజీగా మనకు కూడా దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు టీబీ పేషెంట్లు అయితే మనకు కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? అందుకే మెయిన్గా హైజీనిక్ అనేది మెయింటైన్ చేయాలి. దగ్గుతున్నప్పుడు మాస్కులు కానీ అలాంటి కర్చిప్స్ కానీ ఏమైనా అడ్డం పెట్టుకోవాలి. టీబీ దేనివల్ల వస్తుంది? గాల్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే గాల్లోనే ఇలా అంటే ఈ తుంపర్ల ద్వారా వస్తుంది అన్నమాట టీబీ అన్నది. అందుకే మనకి కోవిడ్ అప్పుడు చెప్పారు కదా పక్కాగా మాస్కులు పెట్టుకోవాలనేది. అది ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో ఉంది. కోవిడ్ వల్ల అందరికి అప్పుడు తెలిసింది. కానీ టీబీ కూడా ఇలాంటిదే అన్నమాట. మాస్కులు అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి. టీబీ వచ్చిన వాళ్ళకి కొంచెము డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. వాళ్ళకి టీబీ ఉంది అని కొంతమందికి చెప్పకుండా ఉంటారు, ఇంట్లోనే కూర్చుంటారు రాకుండా. ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది తగ్గుతుంది, లేకపోతే అది ముదిరిపోతుంది. వాళ్ళ నుండి మనకి స్ప్రెడ్ కాదు కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ సిక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. మెయిన్గా టీబీ అనేది ఎక్కువగా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, డయాబెటీస్, షుగర్ ఉంటుంది కదా, షుగర్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవరైతే ఎక్కువ జనాల మధ్యలో ఎక్కువ ఉంటారో అలాంటి వాళ్ళకి మెయిన్గా టీబీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. దీన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. ఎట్లా? ఎక్కువ దగ్గరగా ఉండకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్కులు పెట్టుకోవడము, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినడం అంటే అందరు తింటారు కానీ దాంట్లో న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ప్రోటీన్ అనేది చాలా అవసరం అన్నమాట టీబీ వచ్చిన పేషెంట్స్కి. అర్థమవుతుందా? అంత మంచిగా ఫుడ్ తీసుకుంటే మనం టీబీని తగ్గించుకోవచ్చు. టీబీకి ట్రీట్మెంట్ ఉంది, టీబీని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ చెప్పండి ఇంకెవరికైనా టీబీ మీకు తెలుస్తుంది కదా, వీళ్ళు విపరీతంగా దగ్గుతున్నారు అంటే వాళ్ళని టెస్ట్ చేసుకోమని మీరు చెప్పాలి. టెస్ట్ చేయించుకుంటే దానికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. టీబీ వస్తే భయపడొద్దు. కరెక్ట్గా 6 నెలల కోర్సు మధ్యలో ఆపకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం టీబీని నివారించవచ్చు, అంటే కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? మీరు మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి మంచిగా, టీబీ వస్తే భయపడొద్దు, టీబీకి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఇంకా మనం టీబీని ఎరాడికేషన్ చేయాలి అని కూడా మనకి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? మనం ఎక్స్రేతోని ఇంకా స్పూటంతోని కూడా మనం టీబీని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ కూడా ఉంది. 6 నెలల కోర్స్ వాడితే టీబీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.